తెలంగాణలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటో తారుమారైంది. బ్యాలెట్ పత్రంలో మాణిక్ రెడ్డి ఫోటో బదులుగా ఆది లక్ష్మయ్య ఫోటో ప్రింట్ అయింది. దీనిపై మాణిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు నిలిపివేయాలని ఎన్నికల అధికారులను కోరారు. అయితే ఎన్నికలను నిలిపివేయడం కుదరదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో తారుమారు కావడంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే మందకొడిగా స్టార్ట్ అయినటువంటి ఎన్నికల ప్రక్రియ కొద్దిగా ఊపందుకున్నట్టుగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ముషీరాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో ఉన్న టీచర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఎవరైతే ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఐడి కార్డు తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా వాటిని చెక్ చేసిన తర్వాత ఓట్లు వినియోగించుకునే దానిలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాదాపు 12 మంది ఇక్కడ పోటీదారులు ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సర్వీస్ సంబంధించినటువంటి ఐడి కార్డుతో పాటు అలాగే గుర్తింపుకు సంబంధించినటువంటి ఐడి కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఐడి కార్డుని చెక్ చేసిన తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ముషీరాబాద్కు సంబంధించి ఈ 109 నెంబర్ పోలింగ్ బూత్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఫోటో మారింది అని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చెప్తారు, నిజానికి సీరియల్ నెంబర్ 3లో ఉండాల్సింది సీరియల్ నెంబర్ 9కి మారిందనే ఆరోపణ ఉంది. అట్లాంటి దీంట్లో ఇస్తున్నటువంటి ఓటర్ లిస్టులో అలాంటి ఏదైనా మార్పులు ఉన్నాయా లేవా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? అంటే మారింది అని చెప్తున్నారు, మారిందండి? హలో, మన సార్ అది 3వ నెంబర్ ఒక ఓటర్ వచ్చి 3వ నెంబర్ నుంచి 9వ నెంబర్ ఫోటో మారిందన్నారు. కానీ పరిశీలించి చూస్తే దానిలో పెద్దగా పొరపాటు ఏం జరగలేదని నిర్ధారణ అయింది. ఎలక్షన్ కమిషన్ గారు వెంటనే కంటిన్యూ చేయని చెప్పారు సార్ పోలింగు. అంతే సార్. ఎంతసేపు ఆగింది సార్? ఎంతసేపు ఆగలేదు, ఒక 2 మినిట్స్ ఆగింది. మళ్ళీ వెంటనే ఆర్ఓ గారికి ఫోన్ చేస్తే వెంటనే కంటిన్యూ చేయమని చెప్పాడు. అది పొరపాటు ఏం జరగలేదు, నిర్ధారణ అయింది సార్. ఓకే, ఇప్పుడు ఫోటో 3వ నెంబర్ నుంచి 9వ నెంబర్కి మారింది మల్లారెడ్డి అనే అతను. ఆ ఫోటో సార్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి? యాజ్ ఇట్ ఈజ్గా ఉంది సార్, యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది. అట్లాంటిది ఏమీ పొరపాటు జరగలేదని ఆర్ఓ గారు చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయమని ఆదేశాలు ఇచ్చాడు సార్. అంతే. మరి ఎందుకు వచ్చింది ఆరోపణ? అది ఒక ఓటర్ ఆబ్జెక్షన్ చెప్పింది సార్, అంతే. ఒక ఓటర్ ఆబ్జెక్షన్ చెప్పాడు, అంతే. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఓట్లు కూడా ఎవరికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందో ఆ ఓటు టిక్ చేసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. మేడం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ ఓటు హక్కును చూపిస్తున్నారు, ఓట్లు వినియోగించుకుని వెళ్తున్నారు. మేడం, అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి, మంచిగా. ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ కొద్దిసేపు మాత్రం ఒక ఓటర్ అబ్జెక్షన్ మేరకు కొద్దిసేపు పోలింగ్ ఒక 5-10 నిమిషాలు ఆగినా ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. అన్నీ ఏదైతే రూల్ ప్రకారం ఉండాల్సిందో అలాగే ఉండడం వల్ల వాళ్ళ నెంబర్ల ప్రకారమే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ సీరియల్ నెంబర్లని పరిశీలించిన వాళ్ళు అవకతవకలు జరిగినాయని ఆరోపణ చేయడం జరిగింది. దానికి సంబంధించి వెరిఫై చేసి పూర్తిగా ఎలక్షన్ ఆఫీసర్తో నిర్ధారించుకున్న తర్వాతనే ఎలక్షన్ కంటిన్యూ చేయాలని చెప్పారు. మరోవైపు దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడికి కొంతమంది వాళ్ళు రావడం జరిగింది, ఆందోళన కార్యక్రమం జరుగుతున్నారు. ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో పారదర్శకత లేదు. మరోవైపు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి నీటి సౌకర్యంతో పాటు లైటింగ్ అందుబాటులో ఉండేలాగా చర్య తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎక్కడ కూడా ఫోటో చేంజ్ అయిన దాఖలాలు లేని నేపథ్యంలో ఓటింగ్ సరళి మాత్రం కొనసాగుతుంది. కొంత మందకొడిగా ప్రారంభమైనటువంటి ఓటింగ్ సాయంత్రం వరకు పుంజుకుంటుందనే ఆశాభావంతో అయితే ఉన్నారు. చాలామంది ఓటర్లను తరలించే ప్రక్రియ జరుగుతుంది. స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు ఓటు వేయడానికి వస్తారు కాబట్టి మధ్యాహ్నం నుంచి ఓటింగ్ సరళి పెరుగుతుంది, కొంత ఓటింగ్ ఫ్లోటింగ్ పెరుగుతుంది అనేది ఇక్కడ అంచనా వేస్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.
తెలంగాణలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటో తారుమారైంది. బ్యాలెట్ పత్రంలో మాణిక్ రెడ్డి ఫోటో బదులుగా ఆది లక్ష్మయ్య ఫోటో ప్రింట్ అయింది. దీనిపై మాణిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు నిలిపివేయాలని ఎన్నికల అధికారులను కోరారు. అయితే ఎన్నికలను నిలిపివేయడం కుదరదని రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ తెలిపారు. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.